బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఆ, 15,000 కోట్లు రాజధాని కోసం ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. దాన్ని ఎట్ట చూస్తారు? మీరు మొత్తం రాజధాని అమరావతిగా అలా అలా అడుగుతున్నారా? ఆ! 15,000 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చిందనే. ఓన్లీ అమరావతి వరకే అది. అవును, నేను కూడా అదే అంటున్నా, అమరావతి వరకే మన క్యాపిటల్కి. హ్మ్. బాగా అసలు పూజలు చేస్తున్నారుగా మోడీ గారికినో, ఇక్కడ అక్కడున్న ఎంపీలు అందరికినో హ్మ్. అడిగి తెచ్చారని. హ్మ్. తెప్పించినందుకు చంద్రబాబు గారికి పూజలు చేస్తున్నారుగా. హ్మ్. చూడలేదా జనం? చూసారు. ప్రతిపక్ష వాళ్ళు చూడరులే, వాళ్ళకి కొద్దిగా ఈ మధ్యన ఓ నెల 15 రోజుల నుంచి చూపు తగ్గింది. హ్మ్. వాళ్ళు కూడా పక్కన పెట్టు. హ్మ్. అసలు ఆంధ్ర రాష్ట్రం అమరావతికి 15,000 కోట్లు అంటే హ్మ్. మన మన కూటమిలో ఇది ఎవరు, నాదెండ్ల మనోహర్ గారు ఎవరు, హ్మ్. ఆయన ఎంత అరసం వ్యక్తం చేశాడు. ఆయన ఒకప్పుడు స్పీకర్ అనుకుంటాం ఉమ్మడి రాష్ట్రంలో. ఆ! వాళ్ళకి తెలుసుగా లోతుపాట్లన్నీ, హ్మ్. సీనియారిటీ జూనియారిటీ. హ్మ్. అలాగే దాని మీద మాట్లాడిన వాళ్ళందరూ సరిపోద్ది. ఇంకోటి చిక్కు చిక్కు రైలు కూడా, హ్మ్. బ్రిడ్జి కూడా హ్మ్. ప్రతిపక్ష వాళ్ళకి ఎందుకు కాపాడితే, వాళ్ళకి కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చాయి వాళ్ళకి తిప్పలు. ఆ ఆ నెక్స్ట్ ఎలక్షన్కే ఆ 11 కూడా ఉండవు, జాగ్రత్తగా మాట్లాడిపోతాడు. అవును. మరి ఈయన ఎందుకు పోయి ఢిల్లీలో పోయి హంగామా చేస్తున్నాడు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో హంగామా చేస్తున్నాడు. ఓ నిన్న ఆ! దాని మీద అడుగుతున్నారా? ఆ! హంగమా చేస్తున్నాడా ఏమని రాష్ట్రపతి పాలన? ఆ! వారిని అమ్మ ఎంత సీపు అయిపోయింది రాష్ట్రపతి పాలన అంటే. ఆ! వీళ్ళ దుంపలు దిగ. ఆ, రాష్ట్రపతి పాలన అంటే కోడూరు పోతన కృష్ణ గారి దొడ్డు ఆవులు అనుకుంటాను నేను. 10 ఆవులు కట్టేసి కూడా తిస్తే వచ్చేస్తాయి పరిపాలన. రాష్ట్రపతి పరిపాలన అంటే అడిగే విధానం ఎప్పుడంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరగాలంటే ఏంటి, అప్పుడు రాష్ట్రపతి పాలనకి వెళ్ళి కూర్చోవాలి. ఏది, మేఘాలయ, అరుణాచల్, దిగ్బాయ్, నామ్సాయ్, డింపుల్ గర్, పల్కన్ పొంగ, అటు త్రిపుర, అటు అస్సాంలో జరుగుతాయి గొడవలో, కత్రాస్ డిస్టిక్ బొంగాయిగాం. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఇచ్చారు. ఒకప్పుడు లల్లు ప్రసాద్ కూడా తెప్పించుకున్నాడు, ఎవరో బీహార్లో. లల్లు ప్రసాద్ ముఖ్యమంత్రి అప్పుడు. అంత అరాచకాలు జరిగి మనిషిని పీక్కుని రోడ్డు అమ్మట దారి వెళ్ళే దానల్ని కారులు కూడా ఆపి తొంతారే, లాక్కుంటారు. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఇస్తారు. చక్కగా పరిపాలన చేసుకుంటే చంద్రబాబు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఈ మూర్ఖుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాకి వెళ్ళాడు రాష్ట్రపతి పరిపాలన. దారైపోయే దానయ్యనే యాదవ్ గారు అబ్బాయి అఖిలేష్ యాదవ్ని పట్టుకుని కాసేపు మాట్లాడితే ఆయన కూడా ఈయన మద్దతు ఇచ్చినట్ట. ఈయన ప్రధాని అవుతాడా ఎప్పుడు? ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా? ఆ పక్కన ఎవడో రాత్రి చదువుతున్నాడు ప్రధాని కూడా అవుతాడని. నిజంగా ప్రధాని అవకాశం ఉందంటారా? ఎక్కడ? ఆ! ఎన్టీ రామారావు గారు అంటే ఆయనే ప్రధాని నాకు వద్దన్నాడు. ఆ నిద్రపోయే దేవగౌడ్ గారు ఇలా కుర్చీలో కూర్చొని తెగ నిద్రపోయేళ్ళు అప్పుడు. ఆ జనం అంతా అనుకున్నారులే. ఆ? అలాంటి మహానుభావులకే ప్రధాని లేదు కదా. ఈ ఎన్టీఆర్ గారు పంచి సుతాకి పనికిరానోడు, ఇడిచిన పంచికి ఉతుకుతాకి పనికిరానోడు ఈడెళ్ళి రాష్ట్రపతి ఏమడుగుతాడు, వాళ్ళు ఏమి ఇస్తారో. ఎందుకండి అలాంటి మాటలు కేసీఆర్ గారు? సొల్లు మాటలు, కొద్ది కూడు దొరికే మాటలు మాట్లాడమని. కొద్ది నాలికి పొద్దున్నే మొహం కడుక్కున్నాక మాట్లాడమని. పాసిపట్టిపోయిన నోరుతో, పాసిపట్టిపోయిన నాలుగుతో ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్రపతి పాలన కాదు కదా. రాళ్ల పరిపాలన కూడా ఇవ్వరు. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో? రామారావు గారిని ముఖ్యమంత్రిగా ఒకప్పుడు బలంతాన దింపినప్పుడే లేదు. ఆ మహానుభావుడు ముందు నువ్వెంత, నీకు రాష్ట్రపతి పరిపాలన ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా ఎన్టీఆర్ గారికి అది భారతరత్న ఒకటి, ఆ పోలారానికి కూడా సెన్షన్ అయింది కాబట్టి అది కూడా లాగిచ్చేయమని చెప్పండి మన తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా. ఇదొకటి. ఇలాంటివి అడగమను. నేను చేయలేకపోయా, మీరు చేయండి, నేను చూస్తున్నా, ఇంకోసారైనా మాట్లాడదాం అనాలి. వెళ్ళి పుస ఎక్కడ పడితే అక్కడ లూజులు వాగుడు. వీళ్ళు వెళ్తే రాష్ట్రపతి పాలన ఇస్తారయ్యా, దానికి అర్థం ఉంది. నువ్వు హైకోర్టు జడ్జిల్ని విమర్శించి వాళ్ళ ఫోన్ ట్యాపులు పెట్టి చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు అంటే మహానుభావుల్ని నువ్వు ట్యాకింగ్లో చేసి వాళ్ళు అట్టా కాదు వీళ్ళట్టా కాదని సుప్రీంకోర్టు జడ్జిలను కూడా నువ్వు మాట్లాడినప్పుడే రాష్ట్రపతి పరిపాలన ఇవ్వలేదు కదా. ఒక ముద్దాయిని ఒక జైలుకి తీసుకెళ్తాకి సిబిసిఐడి వస్తే నువ్వు నీ రౌడీజంతా కర్నూలులోనే ఎక్కడ అవినాష్ రెడ్డిని వాళ్ళనే వెనక పంపించేసావు కదా. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన అడగనోడివి. ఇప్పుడు నీకు ఎందుకే రాష్ట్రపతి పరిపాలన? దొరికాడు కదా అని చంద్రబాబు నాయుడు గారిని కారులో ఎక్కించుకొస్తే పిచ్చి మహారాజులాగా వచ్చేసాడు కదా. 72 ఏళ్ళు వయసు, 52 జైల్లో పెట్టిన ఆ టైంలో రాష్ట్రపతి పరిపాలన అడగలేదుగా పాపం. మరి నీకు బుద్ధి లేదా? అలాంటప్పుడు నన్ను ఎవరు అడ్డగించొద్దు, నేను లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తున్నా అన్నాడు. నీకెందుకు రాష్ట్రపతి పరిపాలన కావాల్సి నాకు అర్థం కావట్లా. నువ్వు నలుగురిని చంపించి రాష్ట్రపతి పరిపాలన అడిగితే నీకు ఇచ్చేస్తారా? మాట్లాడటానికి ఒక అర్థం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా స్వత్వం ఏంటి? రైతులు అసలు అది కోరుకునే ఓటేశారు. మీకు అర్థమైంది ఒకటి చెప్పనా? సన్నకారు చిన్నకారు మొత్తం బలిసిన రైతులు, పేద రైతులు అన్ని
సామాజిక వర్గాల వాళ్ళు, నిరుపేదలు, నిరుపేద క్యాస్ట్లోళ్ళు, 1 ఎకరం వాళ్ళు కూడా ఈ దెబ్బకే ఆ ల్యాండ్ టైటిల్ కేసులు వస్తాయి, పొలం లాక్కుంటాడు, రాళ్ళ మీద బొమ్మలు వేసేసాడని జడిసి ఓట్లు ఎగదొబ్బారు. అది కూడా లేకపోతే ఏదైనా 2-3 సీట్లు పెరిగాయి. ఈ తడం మట్టుకు గెలుస్తాం ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రి, సైకిలే చంద్రబాబే, పవన్ కళ్యాణ్ మద్దతుతో. అది పక్కన పెట్టండి. అసలు నువ్వు ఇన్ని అరాచకాలు చేసి రాష్ట్రపతి వరకు నీళ్ళు అడుగుతాక నీకన్నా కొంచెం అసలు మనసు వాచ్య ఏమైనా ఉన్నాయా?